స్టేజ్ మీద కూర్చున్న మన మాజీ ఎమ్మెల్యే ఉప్పల్ ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి నమస్కారాలు. మరి కుశాల బ్రహ్మచారి గారికి, గోవర్ధనాచారి గారికి, మౌలిక జగన్నాథం గారికి, మళ్ళీ జిల్లాచారి గారికి, ఇక్కడ వచ్చిన అక్క చెల్లెలు, నా తమ్ముళ్ళందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన శ్రీ నరేంద్ర మోదీ గారు మనందరి కోసము, మన దేశం కోసము, ప్రజల కోసము ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. అలాగే విశ్వకర్మ కౌశల్ సమాన్ యోజన అని చెప్పేసి 3 లక్షలు కూడా మనం అందరం కూడా అప్లై చేసుకోవడం జరిగింది. ఇది 100% అందరు కూడా ఈ లోన్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మన నరేంద్ర మోదీ గారు 100% గ్యారెంటీ ఇచ్చిండు. తప్పకుండా మన పూసాల బ్రహ్మచారి గారు మన ఎంఎస్ ప్రభాకర్ గారి దగ్గర నుండి అందరూ 100% లోన్ చూపించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎక్కువ సమయం లేదు వాటిని సమయం లేదు వాటిని ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. మనము మన దేశాన్ని మనమందరం కాపాడుకోవాలంటే మన ప్రజలందరూ కూడా మనమందరం చేస్తారు. మన దేశాన్ని మనం ఈరోజు కాపాడుకోగలుగుతాము. ఎందుకంటే మన నరేంద్ర మోదీ గారు ఒక్కసారి ఆలోచించండి, అతని కుటుంబాన్ని కూడా వదిలేస్తుంది, దేశం కోసం పనిచేస్తుంది ఈరోజు. అయితే మనం అందరం నరేంద్ర మోదీ గారి వెంటనే ఉండాలా వద్దా? మీరు అందరూ చెప్పండి ఒకసారి. ఉండాలా వద్దా? మరి ఈసారి 3వసారి కేంద్రంలో అధికారం ఎవరు వస్తారు? గట్టిగా చెప్పాలి, అందరు చెప్పాలి. ఇక్కడ గట్టిగా మహిళలు కూడా చెప్పాలి అందరు. ఇక్కడ మన ఓటు ఎవరికి? కమలం గుర్తుకే గట్టిగా చెప్పాలన్న అందరూ కూడా. ఇంతమంది అంత సమయం తాకి భారత్ మాతాకి జై శ్రీరామ్. ధన్యవాదాలండి ఇక్కడ అందరికీ.